ఎప్పటి నుంచో మన సినిమాలో చూస్తుంటాం కదా, లవ్ స్టోరీలు శుభం కార్డ్ పడిన తర్వాత ఏమవుతుంది అని చెప్పి. సో ఒకవేళ అలాంటి ఒక స్వీట్ లవ్ స్టోరీ శుభం కార్డ్ పడిన తర్వాత ఏమవుతుంది అంటే నా ఫేవరెట్ పేషెంట్ని చూస్తే అర్థమైపోతుంది. సో పేరు చెప్పేస్తున్నాను, శశికళ. తిన పేరు మోహన్ శ్రీను. సో శశికళ మోహన్ శ్రీనుకి ఇదిగోండి ఈ గుండెలో పుట్టేశాడు అనమాట. నార్మల్ డెలివరీతో కనింది. అయితే మన సినిమాలో చూసే లవ్ స్టోరీ కంటే ఈ లవ్ స్టోరీ ఇంకా బాగుంటుంది. అందుకనే ఈ వీడియో. చెప్పు శశికళ, ఎక్కడి నుంచి మొదలైంది? నేను 8th క్లాస్లో ఉండేటప్పుడు మా హస్బెండ్ 10th క్లాస్. సో చెప్పు. తను 10th క్లాస్లో. సో తను ప్రపోజ్ చేశారు, బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోయినా డైలీ తిరిగేవారు నా వెనక. 4 years. Feel my love. చాలా ఓపిక్గా 4 years వెయిట్ చేశారు. సో 4 years తర్వాత ఫైనల్లీ వన్ డే ఐ యాక్సెప్టెడ్ హిస్ లవ్. 4 years తర్వాత అంటే 4 years నువ్వు లిటరల్లీ తిప్పించుకున్నావు. యా. షాపింగ్లు చేయొచ్చేదా? లేదు, పర్సుకి లేదే అలా ఏం లేదు. జస్ట్ తిప్పించుకోవడము అంటే లైక్ తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు. సో కాదంటే ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అయిపోయిందా? నేను ఎప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. బట్ నేను ఎన్ని ఫోన్ నెంబర్స్ మార్చినా తను ఎలా అయినా ఫోన్ నెంబర్ని కనిపెట్టాను. ఎలా? ఇది యాక్చువల్గా నాకు కూడా డౌట్. ఎలా అబ్బాయిలకి వద్దురా బాబు అన్నా కూడా ఫోన్ నెంబర్లు ఎలా దొరికేస్తాయి అని చెప్పి. నేను 3 March ఉంటాను ఆ 4 yearsలో. 2 or 3 March ఉంటాను. అసలు యాక్చువల్లీ నా నెంబర్ ఎవరికి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి తప్ప. మా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉన్నారు ఎవరో ఒకరు. అయితే ఎలా తెలిసింది? ఇంక ఇప్పుడు అంతా అయిపోయి ఇటు పుట్టేసిన తర్వాత ఏమవుద్ది కానీ చెప్పండి, ఎలా తెలుసుకున్నారు అప్పుడు ఫోన్ నెంబర్? లేదు పాపం తెలియదు వాడికి. చెప్పా నేను ఇంట్లోనే ఉన్నారని. ఓకే. 01 కొట్టేసి ఇచ్చారా నెంబర్ వచ్చేస్తుంది. 01 తనకు కూడా నెంబర్ తెలీదు. కాకపోతే నా ఫోన్ నార్మల్గా గేమ్స్ కట్కి వాడతారనమాట. నేను కోడ్ చెప్పి ఆ కోడ్ ప్రెస్ చేసి కాల్ చేస్తే నెంబర్ వచ్చింది, ఎవరి నెంబర్ వాళ్ళది అని. ఆ నెంబర్ నోట్ చేసుకుని రా అంటే పాపం వాడు ఆ నెంబర్ నోట్ చేసుకుని వెళ్ళేవాడు. పెద్ద ప్లాన్ ఇది. సో అలా నెంబర్ కనుక్కునేవాడు. ఫోన్ చేస్తే నేను వాయిస్ కనిపెట్టి కట్ చేసేసేది. ఎన్నిసార్లు చెప్పాను నీకు? చాలా కన్విన్స్ చేశాను. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది ఎప్పుడైనా? మరి ఎలా నువ్వు చెప్పేది? వద్దు, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవద్దు, మరి నీకెందుకు అంత కన్సర్న్? కెరియర్ అలాంటి మాటలు అందరూ చెప్తారు కానీ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ ఇవన్నీ కాకుండా ఏందిరా బై నీ మాట, నీ బాధ అని ఒకసారి రాఖీ కట్టేళ్ళిపోయావు పోనీ. అంటే నీకు ఉంది కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసా, కన్విన్స్ అవ్వలేదు. నేనే ఎందుకో కన్విన్స్ అయ్యాను. 2017. సో అంటే తన 8th క్లాస్లో ఉంటే 4 years ఇంటర్ 2nd yearలో నువ్వు ఓకే చెప్పావా? ఇంటర్ ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఓకే చెప్పాను. ఇంటర్లో కొత్త బంగారు లోకం. తర్వాత తను డిగ్రీ, నేను ఇంటర్ అప్పుడు యాక్సెప్ట్ చేశాను. తర్వాత ఇంకా డిగ్రీ అయితే ఓన్లీ 3 years టైం ఉంటుంది. సో ఇంట్లో ఒప్పించడానికి ఎక్కువ టైం ఉంటుంది. 3 years అయితే మళ్ళీ డిగ్రీ అయ్యాక మ్యారేజ్ అది ఇది అంటారు కదా. సో అందుకని ఈ లెక్కలు కూడానా? నేను బీటెక్ చేరకపోవడానికి పెళ్లికి ఒప్పించుకోవడానికి బీటెక్ జాయిన్ అయ్యా. డిగ్రీ మానేసి బీటెక్ అయితే 4 years ఉంటుంది కదా. సో 1 year ఎక్కువ వస్తుంది కాబట్టి ఒప్పించడానికి కొంచెం అంటే తనకి సెటిల్ అవ్వడానికి ఉంటుంది కదా అని. ఒక్క నిమిషం, మీకు తెలుసండి ఇదంతా? మీ మమ్మీ కదా? అమ్మ నీ అంకమ్మ నిన్ను స్కూల్కి నిన్ను స్కూల్కి చదువుకోవాలని పంపిస్తే అలా అని నేను ఎప్పుడు నా ఎడ్యుకేషన్ని మాత్రం వదలలేదు. అన్నింటిలోని టాప్. స్కూల్లో అదేంటి ఇప్పుడు అన్ని ఇలా వెనక్కి? దీనికి అస్తమానం మిస్డ్ కాల్స్ వచ్చేవి, లేదంటే ఇది అస్తమానం బయటికి వెళ్ళిపోయేది. మనం బ్యాక్ బెంచరా? అమ్మ బాబోయ్,
1 year ఆలోచించి మీరు వచ్చి ఇంట్లో మాట్లాడారా? అదే ఒప్పుకున్నారంటే కొద్దిగా అలా నేను టైం తీసుకుని అలా ఒప్పించుకున్నాను. బట్ ఈవెన్ బాయ్స్ సైడ్ ఈజీగా ఒప్పుకుంటారు కొంచెం. చదువుకోండి ఫస్ట్.